మనకి బ్లడ్ని బాడీ పార్ట్స్ నుండి తీసుకుని వచ్చేది ఏంటి అండి? వీనా క్యావస్. వీనా క్యావస్ చెప్పండి, అది సుపీరియర్ కావచ్చు, ఇన్ఫీరియర్ కావచ్చు. వీనా క్యావస్ బ్లడ్ని తీసుకొచ్చి ఎక్కడ డిపాజిట్ చేస్తాయి? రైట్ ఆరికల్. వెరీ గుడ్. ఇక్కడ మనకి ఇది రైట్ ఆరికల్ కదా, రైట్ ఆరికల్ని మీరు ఇలా పట్టుకుంటే జస్ట్ ఒక చిన్న ఓపెనింగ్ కనబడుతుంది, ఇంకా టచ్ అయ్యే. ఇది చూడండి, ఇందులో మీరు గ్లాస్ రాడ్ వేసి కొద్దిగా కింది వైపుకు ఇలా 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 అనండి. ఎస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది సుపీరియర్ వేనా కేవా అండి, ఇది ఇన్ఫీరియర్ వేనా కేవా. సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వేనా కేవా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుండి కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఎక్కడ డిపాజిట్ చేస్తుంది? రైట్ ఆరికల్. ఎస్, సింపుల్. మీకు బయటికి వస్తే ఇంకా బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే అది మల్టిపుల్గా డివైడ్ అవుతాయి, అందుకే దగ్గరికి కట్ చేసుకోండి, మీకు క్లారిఫై పెరుగుతుంది. ఇంతకుముందు అదే చూసాను, ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ అని మెంబ్రెన్స్ నీట్గా కట్ చేయండి. మొత్తానికి ఈ ఆరికల్స్ ఎగిరిపోయేటట్టు కట్ చేద్దండి. అంటే అది మన మైండ్లో ఉండాలి. ఎప్పుడైనా కూడా మీరు ఒకవేళ పిల్లల ముందు కానీ, కాంప్లెక్స్ మీటింగ్లలో కానివ్వండి, లేకపోతే హయ్యర్ అఫీషియల్స్ ముందు కానీ డిసెక్షన్ చేసే ముందు ఒకసారి మన ఇంట్లో చేయడం బెటర్. ఒకసారి మన ఇంట్లో కూర్చొని నిదానంగా ఓపికగా 1-2 సార్లు చేయండి. ఒక్కసారి ప్రాక్టికల్ సక్సెస్ అయితే ఆ ప్రాక్టికల్ మిమ్మల్ని విడిచిపెట్టి పోదుగా ఎనీ టైం మీరు చేసిన అది సక్సెస్ అవుతుంది. ఇంకొకటి, ప్రాక్టికల్ ఫెయిల్ అయితే ఎప్పుడు నర్వస్ కావద్దండి, ఇంకొకసారి చేసే ప్రయత్నం చేయండి. చాలామంది టీచర్లు చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాక్టికల్ అది రాకపోవడం, రిజల్ట్స్ సరిగ్గా కనపడకపోతే సార్ చూడండి సుపీరియర్ వేనే కదా ఇన్ఫీరియర్, ఇది కూడా ఇలా పెట్టి చూపించండి. ఎందుకంటే ఇన్ఫీరియర్ వేనే కదా ప్రదేశం నుండి బయటికి వెళ్తుంది. సుపీరియర్, ఇన్ఫీరియర్ ఈ రెండు కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చి రైట్ ఆరికల్లో డిపాజిట్ ఇస్తున్నారు. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో మనం లెఫ్ట్ ఆరికల్కి దగ్గరలో చూడండి, చిన్న ఓపెనింగ్ కనబడుతుంది. ఇది పల్మనరీ వెయిన్. ఇది పల్మనరీ వెయిన్. ఇది తీసుకొచ్చి లెఫ్ట్ ఆరికల్లో బ్లడ్ని ఆక్సిజన్ బ్లడ్ని డిపాజిట్ చేస్తుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి డార్సల్ సైడ్లో ఉన్నటువంటి 2 మేజర్ బ్లడ్ వెల్స్, ఒకటేమో వీనా కేవాస్, రెండవది పల్మనరీ వెయిన్. ఇవి రెండు కూడా బయటి వైపు నుండి హృదయం లోపలికి వస్తున్నాయి. 2 పల్మనరీ వెయిన్స్ వచ్చి ఒక దగ్గర మర్జ్ అవుతుంది, ఇక్కడ మర్జ్ అవుతుంది. ఒకటి ఉంటుంది, కొన్నిసార్లు మీకు మల్టిపుల్ ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. ఓకే, మల్టిపుల్ ఓపెనింగ్స్ కనబడతాయి. మీరు స్ట్రాయిస్ చూడండి, 2 ఉంటాయి. కొన్ని స్పెసిమెన్లో కట్ అయ్యి ఒకటే కనపడుతుంది, మొత్తం ఒకటే కనపడుతుంది. ఇంతవరకు కట్ చేసి పెద్ద హోల్ కనపడుతుంది కదా, కన్ఫ్యూజ్ కావచ్చు, జస్ట్ లేకపోతుందా. ఇదంతే, పిల్లలకు కావాల్సింది ఏంటంటే అది లెఫ్ట్ పల్మనరీ వెయిన్ లెఫ్ట్ ఆరికల్లో డిపాజిట్ కాదు. ఇక్కడ మనకి 2 ఓపెనింగ్స్ ఉన్నాయి, పల్మనరీ వెయిన్స్ 2 ఉంటాయి. ఓకే, 2 లంగ్స్ నుండి 2 లంగ్స్ నుండి రావాలి కదా, ఒక లంగ్ నుండి మీరు మైండ్లో పెట్టాలి. ఇదొకటి. పల్మరీ వెయిన్ 2 ఉన్నప్పుడు పల్మరీ ఆర్టరీస్ 2 బ్రాంచెస్లో పెరుగుతుంది. క్లియర్? మీరు ఒక లంగ్ కాదు, అది 2గా డివైడ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఈచ్ లంగ్ ఒక పల్మనరీ ఆర్టరీ అయినా పల్మనరీ వెయిన్ అయినా 2గా డివైడ్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుపీరియర్ వెయిన్ కేవా అండ్ పల్మనరీ వెయిన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయటి వైపు నుండి హృదయం లోపలికి వస్తున్నాయి. క్లియర్? మన వెంట్రల్ సర్ఫేస్లో హృదయం నుండి బయటికి వెళ్తుంది. ఓకే, ఇది మన ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ గుండేది. ఇంకొక విషయం ఏంటంటే రైట్ సైడ్ రైట్ ఆరికల్ నుండి రైట్ వెంట్రికల్లోకి బ్లడ్ పోతున్నప్పుడు మధ్యలో ఒక వాల్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఏముందండి? ట్రైకాస్పిడ్ వాల్, అంటే 3 పత్రాలు ఉంటాయి, 3 లేయర్స్ ఉంటాయి. ట్రైకాస్పిడ్ వాల్. అదే లంగ్లో రైట్ సైడ్ ఎన్ని లోబ్స్ ఉన్నాయి? 3 లోబ్స్. అది మర్చిపోవద్దు, చిన్న కనెక్షన్ పెట్టుకుని గుర్తుపెట్టుకుని కోడ్ లాగా. లంగ్స్లో లెఫ్ట్ సైడ్ ఎన్ని లోబ్స్ ఉన్నాయి? 2 లోబ్స్. ఇక్కడ కూడా లెఫ్ట్ ఆరికల్ లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో మనకి మిట్రల్ వాల్ ఉంది, బైకాస్పిడ్ వాల్. బైకాస్పిడ్ వాల్ అంటే 2 రైట్. ఈ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది మెయిన్ వాల్స్? వాల్స్ యొక్క ఫంక్షన్ ప్రివెంట్ ద బ్యాక్ ఫ్లో, అంటే యూని డైరెక్షన్లో పై వైపు నుండి కింది వైపుకి వెళ్ళడం కోసం, అంటే ఒక డైరెక్షన్లో అలౌ చేస్తారు.
ఎస్ ప్రివెంట్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ ది బ్లడ్. ఓకే రైట్. ఇప్పుడు మనం డిసెక్షన్ చేయాలి. చాలా మంది టీచర్లు అడ్డు డిసెక్షన్ ఎలా చేయాలి, నేను వెంట్రల్ సర్ఫేస్ పైన ఉండేటట్టు పెట్టి చేస్తున్నాను. ఓకే, ఇంతకుముందు మనం లంగ్స్కి ఎట్లా చేసాము, డార్సల్ ఎందుకు చేసాము, ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి అక్కడ నుండి మనకి ఈజీగా కట్ అవుతుంది కాబట్టి మనం చేసాం. ఇక్కడ అటువంటి లేదు కాబట్టి నేను వెంట్రల్ సర్ఫేస్ నుండి చేసి జస్ట్ ఓపెన్ బుక్ని ఓపెన్ చేసి ఎలా ఉంటుంది ఇలా. రైట్, ఇక్కడ మనం ఇంటర్నల్ స్ట్రక్చర్లో 2-3 పాయింట్స్ చూస్తాము. ఒకటి థిక్నెస్ ఆఫ్ ది హార్ట్ వాల్స్, రెండవది ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్, మూడవది మనకి వాల్స్. ఎస్ చెప్పండి చెప్పండి, నేను కూడా నేర్చుకున్నాను. కరోనరీ బ్లడ్ వెజల్స్ హార్ట్ కు బ్లడ్ సప్లై. కరోనరీ ఆర్టరీస్ ఇవి వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ హృదయ కండరాలకు కూడా మీరు బ్లడ్ సప్లై చేయాలి కదా, చేయాలి కదా. ఓకే కరెక్ట్ అండి, చెప్తాను. మేడం చెప్పిన పాయింట్ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా కరోనరీ ఆర్టరీస్, ఈ హృదయ కండరాలకు కూడా బ్లడ్ సప్లై చేయాలి అంతేనా? ఒకసారి చూద్దాం. ఇది రైట్ సైడ్ అండి, ఇది లెఫ్ట్ సైడ్. ఒక్కసారి హృదయ కండరాల మందం చూద్దాం. ఈ రైట్ సైడ్ పల్చగా ఉన్నది, లెఫ్ట్ సైడ్ థిక్గా ఉంది. ఇంతకుముందు మేడం ఉన్నారు కరెక్ట్. ఎందుకంటే రైట్ సైడ్లో మనకి డీఆక్సినేటెడ్ బ్లడ్ వస్తుంది. డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది మనకి ఎక్కడికి వెళ్ళాలి, ప్యూరిఫికేషన్కి, లంగ్స్కి, హార్ట్కి డిస్టెన్స్ ఎంత ఉంది, చాలా తక్కువ. సో అంత ప్రెషర్ అవసరం లేదు, వెంటనే వెళ్ళిపోతుంది. కానీ లెఫ్ట్ సైడ్లో మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. అది అయోటా త్రూ టోటల్ బాడీ పార్ట్కి ఫుల్ ప్రెషర్గా పంపు కావాలి కాబట్టి థిక్గా ఉంది. అంతే, అలాగే అందులో నుంచి వచ్చినటువంటి అయోటా కూడా మందంగా ఉంది. ఇక్కడ మరి రైట్ సైడ్ వాల్ పల్చగా ఉంది. ఇక్కడ నుంచి డియాక్సినేటెడ్ బ్లడ్ లంగ్స్ తీసుకెళ్ళేది ఏంటిది, పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ కూడా పల్చగా ఉంది. ఆ లింక్ ఇక్కడ కనెక్ట్ చేశాను. క్లియర్? ఇప్పుడు చూడండి, ఈ రెండు చాంబర్స్ మధ్యలో ఒక గోడలా ఉంటుంది. ఇది సెప్టమ్. దీనికి మధ్యలో ఉంటుంది. ఓకే, సో మనం ఏం చేయాలి, ఈ సెప్టమ్ని కూడా కొద్దిగా కట్ చేయాలి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఏ వాల్ ఉందండి, బైకాస్పిడ్ వాల్. చూడండి, ఇదొకటి, ఇదొకటి. కూర్చోండి సార్, నేను చూసాను. కట్ అయిందిగా. కట్ అయిందండి నార్మల్గా. ఇది అటాచ్ చేయబడింది. ఇదొకటి, ఇదొకటి. దీన్ని నేను రెండు కలుపుతాను. బ్రేక్ అయింది. చూడండి సార్, మెంబ్రెయిన్. ఇది మెంబ్రెయిన్. ఈ మెంబ్రెయిన్ దేనికి అటాచ్ చేయబడుతుంది అంటే ఇవి కార్డియా టెండైన్ అంటాము. ఈ కార్డియా టెండైనే అటాచ్ చేయబడే ఈ మజిల్స్ మనం పాపులరీ మజిల్స్ అంటాం. పాపులరీ మజిల్స్, కార్డియా టెండైనే అండ్ ఇవి మెంబ్రెయిన్స్. రైట్, లెఫ్ట్ సైడ్లో ఇట్లా 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. రెండు ఫైబర్స్. ఇక్కడ చూడండి, నేను ఒకసారి ఇటు చూడండి. 1, ఇది 2, ఈ లైట్ వేస్తారు సార్ ఫోకస్. కొంతమంది చూసేదండి, దగ్గరకు వచ్చి నేను అందరికీ చూస్తాను. ఇదొకటి, ఇదొకటి, ఈ వైపున ఒకటి. ఇట్లా ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది.
ఓకే 1 2 3 చూసిన వాళ్ళేనా సార్ ఎందుకంటే